కేవలం 1.5 నెలలో పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కొచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కారప్పొడి, మిరపకు సంబంధించినటువంటి బిజినెస్‌లో. అలాగే ప్రభుత్వం కూడా చాలా సబ్సిడీలు ఇవ్వబోతోంది. దాని గురించి ఎవ్రీ డీటెయిల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ చేసేవాళ్ళతో మాట్లాడి వీడియోలు చేస్తున్నా. అందుకే మిమ్మల్ని అడిగేది ఒకటే. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. నేను మిమ్మల్ని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ స్టోరీ కబుర్లు నేను అడగట్ల. నాకు కావాల్సింది ఒక్కటే. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇచ్చి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్కళ్ళని నేను కోరేదైతే ఇదే. మీరు ఇచ్చే ఒక్క కామెంటు నాకు, మా టీంకి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని దయచేసి ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. గుడ్ ఇన్ఫర్మేషన్ కనీసం 1000 కామెంట్లు ఇవ్వలేరు మా కోసం, మా టీం కోసం, దయచేసి కామెంట్ చేయండి. సో ఈ వంటిట్లో, మన ఇంట్లో వంటిట్లో వాడేటువంటి ప్రతిరోజు వాడే వస్తువు ఇది. కాబట్టి దీనికి డిమాండ్ తగ్గదు కారప్పొడికి. సో సరైన ప్లాన్తో తెలివిగా ముందుకు వెళ్తే మాత్రం లాభాలు బాగా గడించవచ్చు. ముడి సరుకు కోసం కూడా పెద్దగా కష్టపడేటువంటి అవకాశం అయితే పెద్దగా ఉండదు. నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి ఎండు మిరపకాయలని తక్కువ ధరకి మనం కొనుగోలు చేయవచ్చు. లేదా మార్కెట్లో ఉండేటువంటి పెద్ద హోల్సేల్ డీలర్లను కూడా మనం సంప్రదించవచ్చు. క్వాలిటీని బట్టి కేజీ ఎండుమిర్చి 60 రూపాయల నుంచి 120 రూపాయల వరకు చాలా ఈజీగా దొరుకుతుంది. క్వాలిటీ ఎంత బాగుంటే మార్కెట్లో అంత నమ్మకం పెరుగుతుంది. కాబట్టి సరుకు కొనేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కూడా సరిపోతుంది. ఈ బిజినెస్ని మనం 2 పద్ధతుల్లో చేయొచ్చబ్బా. ఒకటి, లోకల్గా ఎటువంటి బ్రాండు పేరు ఏమీ లేకుండా ప్యాకెట్లో నింపి కిరాణా షాపుల్లో అమ్మడం. ఇలా చేస్తే కేజీ 100 నుంచి 180 రూపాయల వరకు అందేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. సొంత బ్రాండ్ ఒకటి పేరు పెట్టుకుని ప్యాక్ చేసి కూడా చక్కగా అమ్ముకోవడం. బ్రాండ్ నేమ్తో మార్కెట్లోకి వెళితే 100 గ్రాముల ప్యాకెట్ని 40 నుంచి 60 రూపాయల వరకు అమ్మేవారు ఇదివరకు. ఇప్పుడు ఇంకా పెరిగే రేట్లు డబల్ అయ్యాయి కూడా కొన్ని చోట్ల. అమెజాన్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్లలో అయితే 100 గ్రాముల కారానికి దాదాపు 200 నుంచి 300 వరకు పైన కూడా పలుకుతుంది రేటు. సో దీన్ని బట్టి చూస్తే బ్రాండెడ్ బిజినెస్లో ఎప్పుడైనా లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. కేవలం కారం పొడి మాత్రమే కాకుండా ఇదే మిషన్ను ఉపయోగించి పసుపు కొమ్ములు కూడా ఆడించుకోవచ్చు. ఈ మిషన్ ద్వారా ధనియాల పొడి, రకరకాల మసాలా పొడులను కూడా మనం తయారు చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. దీనివల్ల ఒకే మిషన్తో మల్టిపుల్ ఇన్కమ్ని సంపాదించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పెట్టుబడి లాభాల వివరాలు క్లియర్గా చూస్తే వ్యాపారం అనగానే అందరికీ అనిపించేది ఖర్చు ఎంత అవుతుంది, లాభం ఎంతవరకు వస్తుంది అనేది మనందరికీ వచ్చే డౌట్. ఈ మిరపపొడి తయారీకి మెయిన్గా 2 రకాల మిషన్లు కావాల్సి వస్తాయి. ఒకటి మిర్చి గ్రైండింగ్ మిషన్. దీని ధర మార్కెట్లో 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఈ మార్కెట్లో ప్రైస్ ఉంది. రెండోది పౌడర్ ప్యాకింగ్ మిషన్. దీని ధర సుమారు 1,20,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్యాకింగ్ మిషన్ ద్వారా నిమిషానికి 45 నుంచి 60 ప్యాకెట్లని చాలా ఈజీగా ప్యాకింగ్ చేసేయచ్చు. మిషనరీలో కొనుగోలు చేయడానికి మిషన్ల యొక్క వివరాల కోసం 9848012345 లేదా 7702134667 అనేటువంటి నెంబర్లో మీరు సంప్రదించి పూర్తి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్లో మెషిన్ని మొదటి విడత సరుకు వీటన్నిటికీ కలిపి 1,50,000 రూపాయల వరకు క్యాపిటల్ అమౌంట్ అనేది మనకు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. మనం తయారు చేసినటువంటి కారానికి మార్కెట్లో ఉండేటువంటి డిమాండ్ని బట్టి పెట్టుబడి పెట్టినటువంటి 1 నుంచి 1.5 నెలలోనే పూర్తి పెట్టుబడి మనకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనకి వచ్చేస్తుంది. ఆ తర్వాత నుంచి వచ్చేదంతా కూడా నికరమైనటువంటి లాభం, నెట్ ప్రాఫిట్ కింద లెక్కేసుకోవచ్చు. సొంత బ్రాండ్తో మార్కెట్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్తో పాటు ఫుడ్ బిజినెస్ కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ కావాలి, జిఎస్ఏ రిజిస్ట్రేషన్ కూడా మనం చేయించుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి డబ్బు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ముద్రా లోన్ సౌకర్యాన్ని కూడా ఇస్తున్నారు. దీని ద్వారా బ్యాంకుల నుంచి చాలా ఈజీగా మీరు లోన్ కూడా పొందొచ్చు. అలాగే పిఎంఈజీ పథకం కింద వ్యాపారానికి ప్రభుత్వం నుంచి మంచి సబ్సిడీ కూడా లభిస్తుంది. ఈ సబ్సిడీల గురించి, లోన్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాల కోసం మీ పరిధిలో ఉన్నటువంటి జిల్లా పారిశ్రామిక కేంద్రం ఉంటుంది, అంటే డీసీ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళు నేరుగా కలిసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిజినెస్ చేసే వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, మొదట మన ఏరియాలో ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని హోటళ్ళ నిర్వాహకుల్ని, సూపర్ మార్కెట్ ఓనర్స్ని కలిసి మన ప్రోడక్ట్ శాంపుల్స్ వాళ్ళకి చూపించాలి. కొన్ని ఫ్రీగా కూడా ఇవ్వాలి. వేరే బ్రాండ్స్ కంటే తక్కువ ధరకే ఇస్తూ క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంది అనేది ప్రూవ్ చేసుకోగలిగితే మన దగ్గరే వాళ్ళు రెగ్యులర్గా సరుకు కొంటారు. వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలనుకుంటే ఒక మార్కెటింగ్ మనిషిని కూడా జీతానికి పెట్టుకుని ఊర్లో ఉండేటువంటి అన్ని షాప్స్ నుంచి కూడా మనం ఆర్డర్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. లోకల్గా పేపర్ యాడ్స్ ఇవ్వచ్చు. తద్వారా కూడా ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కూడా మనం మన బిజినెస్ని విస్తరించుకోవచ్చు.